స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఆర్జీఓ ఆఫీస్ ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టిన సిపిఐ. తిరుపతి జిల్లాలో మద్యం బార్ల లైసెన్సుల కోసం ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వెల్లడించిన ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 లో బంగారు కుటుంబాలకు వైద్యులు అందరూ మార్గదర్శకులు కావాలి. వైద్యులకు పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న నేపథ్యంలో అన్నమయ్య భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీఓ శ్యామలారావు. రద్దీ నిర్వహణకు రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 లో బంగారు కుటుంబాలకు వైద్యులు అందరూ మార్గదర్శకులు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య వైద్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆప్నా నిర్వహించిన CME కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం P4 ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వైద్యో నారాయణ హరి అన్న నానుడిని నిజం చేస్తూ వైద్యులు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా వైద్యులు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు అండగా నిలిచి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని, పేదల జీవితాల్లో వెలుగును నింపాలని అన్నారు. ఇందుకు స్పందించిన వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆప్నా సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములపై బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో IMA నగర అధ్యక్షులు డాక్టర్ RR రెడ్డి, ఆప్నా అధ్యక్షులు డాక్టర్ రవిరాజు, డాక్టర్ వెంకమ్మ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ జనార్దన్, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన P4 గురించి డిస్కస్ చేసినప్పుడు వచ్చి వాళ్ళు వెరీ పాజిటివ్ గా వెంటనే అంటే P4 మీ అందరికీ తెలుసు ఇట్స్ గవర్నమెంట్ స్కీమ్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సీఎం గారు ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ అ వెల్ థాట్ ఐడియా. అంటే పబ్లిక్ కి కొంచెం నెగిటివ్ అనేది ఉన్నా అంటే చాలా మంది ఇది చాలా ప్రెషర్ పెట్టి తీసుకుంటున్నారు, అడాప్ట్ చేస్తున్నారు. ఇట్స్ అ వెల్ థాట్ అప్ ఐడియా. అంటే ఐ ఫీల్ అట్లీస్ట్ సొసైటీలో ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మనము ఒక CSR అనేది ఒక ఆబ్లిగేషన్లో తీసుకుంటాము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఎవరైతే సొసైటీ హెల్ప్తో పైకి ఎదిగారో మనం కూడా సొసైటీకి ఏదైనా ఇచ్చి మనతో పాటు మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ P4 కాన్సెప్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అ ఫోర్స్ఫుల్ కాన్సెప్ట్. మనకి వీలైనంత మన కెపాసిటీలో మనం సొసైటీకి ఏం చేయొచ్చు, మన చుట్టుపక్కల పబ్లిక్ ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ సపోర్ట్ చేసుకోలేరు వాళ్ళకి ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఒక శానిటేషన్ వర్కర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆమె ఒక పెద్దని అడాప్ట్ చేసుకుని ఓల్డ్ ఏజ్ ఉమెన్, సింగిల్ ఉమెన్ అడాప్ట్ చేసుకుంది. అంటే నథింగ్ ఫైనాన్షియలీ, నథింగ్ ఎనీథింగ్, బట్ మోరల్ సపోర్ట్ ఆమె అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడము. సో అది కూడా ఇట్ ఈస్ అన్ అడాప్షన్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫైనాన్షియల్ అడాప్షన్, ఎనీథింగ్. సో అప్పుడు మనకి తిరుపతి సిటీలో 6,000 మెంబర్స్ హౌస్ హోల్డ్స్ బంగారు కుటుంబాలు ఉంటే అందులో నియర్లీ అస్టానిషింగ్లీ 1,300 మెంబర్స్ మెడికల్ హెల్ప్ కావాలన్నాడు. ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. అందరూ ఎంప్లాయ్మెంట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఎడ్యుకేషన్ అడుగుతారు అనుకుంటే 1,300 ఇంకా ఇంకొక 400 మెంబర్స్ స్టిల్ డ్యూ, అంటే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా అటాచ్ చేస్తారు. సో 1,300 మెంబర్స్ దే జస్ట్ నీడ్ మెడికల్ సపోర్ట్. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్యూవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 30 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్యూవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 13 మంది తమ సమస్యలు తెలుపగా 17 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, అనిల్ తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గిరిపురంలో డ్రైనేజీ కాలువ నీరు ఇంట్లోకి వస్తోందని, చిన్న బజారు వీధిలో సీసీ రోడ్లు వేయాలని, నిమ్మకాయల వీధి, టీకే స్ట్రీట్ నందు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, వికలాంగ పెన్షన్కు దరఖాస్తు చేస్తే సదరన్ సర్టిఫికేట్లో తక్కువ శాతం వికలత్వం ఉందని, అర్హులు కారంటున్నారని, వితంతు పెన్షన్ ఇప్పించాలని, మా స్థలాలను వేరే వ్యక్తి ఆక్రమించారని పరిశీలించి న్యాయం చేయాలని, కేకే లేఅవుట్ నందు తాగునీటిలో మురిగినీరు కలుస్తున్నాయని పరిష్కరించాలని, యశోదా నగర్ నందు వర్షపు నీరు పొంగిపోతున్నాయని పరిష్కరించాలని, కపిల్ తీర్థం కూడలి నుండి అలిపిరి వెళ్లే మార్గంలో గుంతలు ఎక్కువగా ఉన్నాయని,
తల్లికి వందనం జమ కాలేదని ఆన్లైన్లో వచ్చినట్లు చూపుతోందని పరిశీలించాలని, తిమ్మినాయుడు పాలెంలో కొత్త రోడ్లు వేయాలని, సత్యనారాయణపురం జీవకోణంలో టిఫిన్ దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారని అరికట్టాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఏసీపీ మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వారాంతంలోనే కాకుండా ప్రతిరోజు భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో తిరుమల కొండపై వాహనాల రద్దీ పెరిగిందని, అందుకు తగ్గట్టుగా 7 కొండలపై 7 ప్రాంతాలలో మల్టీ లెవెల్ కాల్ పార్కింగ్ నిర్మాణాలను చేపట్టాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం నవీన్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి పలు సూచనలు చేశారు. తిరుమల కొండపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలానికి అనుగుణంగా సుమారు 4000 వాహనాలు మాత్రమే పార్కింగ్కు అవకాశం ఉందని, కానీ 8000 నుంచి 10,000 వాహనాలు ఒక్కసారిగా తిరుమల కొండపైకి వారాంతరంలో రావడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోందన్నారు. తిరుమల కొండపై ఉన్న పార్కింగ్ స్థలాలకు తగ్గట్టుగా అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాలను అనుమతించేలా టీటీడీ దృష్టి సారించాలన్నారు. అలిపిరి టోల్గేట్ వద్ద తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య తెలిసేలా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి కటాఫ్ పద్ధతిలో 4000 వాహనాలకు మించి వచ్చే వాహనాలను జూ పార్క్ రోడ్డులో 30 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యంతో పాటు భక్తుల సౌకర్యార్థం డార్మెటరీ, టాయిలెట్స్, అన్నదానం క్యూ కాంప్లెక్స్ లో నిర్మించి కొండపై ఒత్తిడి తగ్గిన తర్వాత వాహనాలను అనుమతించేలా చూడాలన్నారు. తిరుమల శ్రీవారిని నమ్ముకుని జీవనోపాధి కోసం సొంత అద్దె వాహనాల ద్వారా స్థానికులే కాకుండా చంద్రగిరి, శ్రీకాళహస్తి, పుత్తూరు, రేణిగుంట, కడప ప్రాంతాలలోని అనేక మంది టాక్సీ వాహనాల ద్వారా యాత్రికులను తిరుమల కొండకు చేరుస్తున్నారని, కొండపై సరైన పార్కింగ్ ఏరియా లేకపోవడంతో సిఆర్ఓ పద్మావతి ఎంక్వైరీ, జేఈఓ కార్యాలయం, అన్నదానం లడ్డూ కౌంటర్ల పరిసర ప్రాంతాల్లో రోడ్లపై పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. తిరుమల కొండపైన శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కాటేజీలు, కళ్యాణకట్ట, అన్నదానం, లడ్డు కౌంటర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఉండటంతో వయసులో పెద్దవారు, ఆడవారు, పిల్లలు అంత దూరం నడవలేక సొంత వాహనాలతో పాటు టాక్సీలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. తిరుమల కొండపై టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఫ్రీ బస్సులు కేవలం 14 మాత్రమే ఉన్నాయని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా 50 ఎలక్ట్రిక్ ఫ్రీ బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది, 4000 వాహనాలకు మించి కొండపైన పార్కింగ్ స్థలం లేదనేది టీటీడీ అధికారులకు తెలుసు. అదేవిధంగా అలిపిరి టోల్గేట్ వద్ద 4000, 5000 అక్కడికి కటాఫ్ పెట్టేసి వాహనాన్ని అనుమతించకుండా జూ పార్క్ రోడ్లో ఒక 30 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు, అక్కడి నుంచి బస్సుల ద్వారా తిరుమల కొండకు వెళ్ళేటట్లు అక్కడ ఆ జూ పార్క్ రోడ్లో అమ్యూనిటీ కాంప్లెక్స్ కానీ, అన్నదానం కానీ ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొండపైన రద్దీ పెరిగిపోయింది అని చెప్పని మనం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టి తిరుమల కొండపైన పార్కింగ్ ఒత్తిడి తగ్గినప్పుడు ఈ వాహనాలను అనుమతిస్తే బాగుంటుంది. ఆ విధంగా కూడా దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తిరుమల కొండ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటుందండి. తిరుమల శ్రీవారి ఆలయం ఒక చోట, కళ్యాణకట్ట ఒక చోట, అదేవిధంగా అన్నదానం ఒక చోట. ఈ విధంగా ఉండడం కారణంగా భక్తులు కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు, ట్యాక్సీల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారండి. ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ వాళ్ళకి కనీసం ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా లేవండి. ఎందుకంటే ప్రతి యాత్రికుడు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్యాణకట్ట ఎక్కడుంది అని చెప్పి ట్రాఫిక్ పోలీసులను అడుగుతారు. అదేవిధంగా అన్నదానం ఎక్కడుందని చెప్పి అక్కడ ఎవరు సమాచారం చెప్పేవాళ్ళు ఉండరండి. ట్రాఫిక్ కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుతారు. పాపం వాళ్ళకి కనీస సౌకర్యాలు, ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా అవసరం. ఎందుకంటే వాహనాలు డౌన్ ఉంటుంది, ఆ డౌన్లో స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. యాత్రికులు ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, అదేవిధంగా టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, తిరుపతి జేఈఓ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ గారు పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే తిరుమల కొండ మీద ట్రాఫిక్ ని నియంత్రించవచ్చు అన్న దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు స్థలాలు కేటాయించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకందరికీ ఇంటి స్థలాలు, ఇళ్లు కట్టిస్తామని చెప్పి
ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం అధికారంకి వచ్చిన 14 నెలలు అవుతా ఉన్నా ఇప్పటిదాకా ఒక ఇంటి స్థలం కూడా ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం ప్రకారం పట్టణాల్లో 3 సెంట్లు, అలాగే గ్రామాల్లో 5 సెంట్లు భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా. అలాగే ఇంటి స్థలం కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలనేది మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన ఏం చెప్తున్నాడు, నేను పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అంటున్నాడు. 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తే ఆవులు, మేకలు, కోళ్ళు మేపుకోవడానికి కూడా ఇబ్బంది, కట్టేసుకోవడానికి ఇబ్బంది, కసువాలు వేసుకోవడానికి ఇబ్బంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 5 సెంట్లు భూమి ఇవ్వాలా, పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తే కనీసం ఉండడానికన్నా సౌకర్యం కలుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, తిరుపతి నగరంలో ఈరోజు చుట్టుపక్కల కాలనీలు నిండేసుకొని ఉన్నారు. ఉదాహరణకి సాయినగర్ కావచ్చు, కృష్ణారెడ్డి కాలనీ కావచ్చు, దేవుడి కాలనీ కావచ్చు, లేదా గంగితుల కాలనీ కావచ్చు, ఏబీపతి కాలనీ కావచ్చు, లేదా భగత్ సింగ్ కాలనీ కావచ్చు. ఈ చుట్టుపక్కల కాలనీలు ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర ఉన్నటువంటి కాలనీ కావచ్చు, గాంధీనగర్, ఈ ప్రాంతాల్లో ఇండ్లేసుకున్న వారికి ఎవరికి కానీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ లేదు, పట్టా లేదు. కాబట్టి ఈ రోజుకైనా సరే సర్వే చేయండి. ఎలిజిబుల్గా ఉన్నటువంటి అర్హులైన వారికి అందరూ కూడా ఇండ్లు వేసుకుని ఎవరైతే కాపురం ఉన్నారో వారికి అందరూ కూడా పట్టాలు ఇవ్వాలి, ఆ ఇండ్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వాలి. ఇది యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయకపోవడం వల్ల మీ ప్రభుత్వానికి బీటలు వాళ్తాయి. అలాగే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు కూడా ఇతర చేసుకోమని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో ఎవరైతే తిరుపతి నగరంలో ఇళ్ళు వేసుకొని కాపురాలు ఉన్నారో వారితో మహా ఉద్యమాన్ని సిపిఐ నాయకత్వం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఉంటే ఇంటి స్థలం ఇచ్చింది పట్టాలో ఉంటాం, లేదా జైల్లో ఉంటాం. ఎక్కడ పెడతావో తెలుసుకొని చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వం ప్రజలకు నిరుపయోగం లేని లేఅవుట్లన్నీ రద్దు చేసి ఎవరైతే వారికందరికీ పట్టాలు ఇచ్చారో గత ప్రభుత్వం వారికందరికీ కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ తిరుపతి నగరంలో అర్బన్ రూరల్ ప్రాంతాల్లో 30,000కు పైగా పట్టాలు ఇచ్చారు. ఈరోజు సిందేపల్లి, కొత్తపల్లి, కొత్తపల్లి ప్రాంతాలలో పట్టాలు ఇచ్చారు. అక్కడ ప్రజలు నివాసయోగ్యం లేనటువంటి స్థలాలు, అక్కడ ఇల్లు కూడా 60 ఏళ్ల ముసలామతనైనా పడిపోయే పరిస్థితుల్లో గత ప్రభుత్వం కట్టారు. అవన్నీ ప్రజలకు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి పట్టాలన్నీ రద్దు చేయాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వాళ్ళు అక్కడ నివాసయోగ్యం లేరు. ఈరోజు ఇళ్ల స్థలాల పేరుతో బస్సులు పెట్టి యాత్ర పేరుతో కమిషనర్ గారు, ఆర్డీఓ గారు పెడుతున్నారు. నివాసం వెళ్ళిన స్థలాల్లో అక్కడ ఏం చేసుకోవాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఆ పట్టాలు రద్దు చేసి నూతనంగా పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరుపేదలతో నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం. తిరుపతి జిల్లాలో మద్యం బార్ల లైసెన్సుల కోసం ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావులు ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. నూతన బార్ పాలసీ 2028 ఈ పాలసీ 3 సంవత్సరాలు దీని పీరియడ్ 2025-28. ఇది ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అంటే 1/9/2025 నుంచి 31/8/2028 వరకు 3 సంవత్సరాల పాలసీ ఉంటుంది. ఈ 3 సంవత్సరాల పాలసీకి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. డిపిఓ గారు తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి, అలాగే డిపిఓ చిత్తూరు జిల్లాకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేయడం జరిగింది. ఫర్ ఓపెన్ కేటగిరీ బార్స్ తిరుపతి జిల్లాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి 29 బార్లు ఉన్నాయి. దీంట్లో 2 కేటగిరీలు ఉన్నాయి. 55 lakhs కేటగిరీ ఒకటి, 35 lakhs కేటగిరీ ఒకటి. ఈ 35 lakhs కేటగిరీ ప్రయాణం అన్నమాట. ఇది యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 35 lakhs. 35 lakhsలో 3 బార్లు వస్తున్నాయి. నాయుడుపేట మున్సిపాలిటీ ఒకటి, సూళ్లూరుపేట మున్సిపాలిటీ సంబంధించి 2 బార్లు వస్తున్నాయి. అలాగే ఈ తిరుపతికి సంబంధించి అవుట్ ఆఫ్ 29 బార్స్లో ఒకటి టూరిజం సెంటర్ చంద్రగిరి మండల్ తుడాలి. అలాగే ఇప్పుడు ఈ నూతన మద్యం పాలసీలో ఈ స్లాబ్స్ కొత్తగా ఇప్పుడు ఏమంటే 6 కిస్తులు A4 షాప్స్లో ఎట్లయితే కట్టుకుంటారో పర్ యానం
6 కిస్తులు, అంటే యావరేజ్ 2 నెలలకు ఒకసారి ఒక కిస్తు కట్టుకోవాలి. ఈ 55 లక్షలు ప్రయాణం ఉన్న వాటిల్లో ఒక కిస్తుకు వచ్చి 9.17 lakhs యాన్యువల్ RET కట్టాల్సి వస్తుంది. అలాగే 35 లక్షలు యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న దానిలో స్లాబ్లో 5.83 5,83,000 వస్తుంది. అంటే ఇంత లిబరల్గా కొత్త పాలసీలు తీసుకున్నారు. అప్లికెంట్ ఫ్రెండ్లీ, లైసెన్స్ ఫ్రెండ్లీగా తీసుకున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఈరోజు 18వ తారీఖు కలెక్టర్ గారి అప్రూవల్తో ఇష్యూ చేయడం జరిగింది. దీనికి లాస్ట్ డేటు 26/8 అప్ టు 5 PM వరకు తీసుకుంటారు. డ్రాల్ ఆఫ్ లాట్స్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి జిల్లాకు సంబంధించి 28/8/2025 8 AM ఉదయాన్నే ప్రారంభమవుతుంది. అట్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ తిరుపతి జిల్లాకు సంబంధించి. చిత్తూరుకి అయితే చిత్తూరు కలెక్టరేట్లే సేమ్ టైం. ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే రోజు 28వ తారీఖే డ్రాల్ ఆఫ్ లాట్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి కూడా, అంటే ఇంకా ఈరోజు ఓన్లీ ఓపెన్ కేటగిరీ బార్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం బార్లు కూడా గీత కులాలు వారికి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాస్ట్ అలొకేషన్ కూడా జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు డ్రాల్ ఆఫ్ లాట్ తీయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో గీత కులాలకి 3 బార్లు ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 1 బార్ ఇవ్వడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 1 బారు గీత కులాలకి, అది ఈడిగా సబ్ కమ్యూనిటీకి వచ్చింది, ఈడిగా ఉపకులానికి వచ్చింది గీత కులాల్లో. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో గీత కులాలకి 1 బార్ ఇవ్వడం జరిగింది. అది గౌడ్ సబ్ కమ్యూనిటీ, GOUD గౌడ్ ఆ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది అలొకేషన్. గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి 1 బారు గీత కులాలు, ఇది ఈడిగా కమ్యూనిటీకి సంబంధించి అలొకేషన్ చేయడం జరిగింది. ఈ గీత కులాలకు సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ 20వ తారీఖు ఇష్యూ చేయడం జరుగుతుంది. రెస్పెక్టివ్ DPO జిల్లా అధికారి కలెక్టర్ గారి అనుమతితో అప్రూవల్తో చేయడం జరుగుతుంది. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా నేడు భూమి పూజ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు చైర్మన్ BR నాయుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు టీటీడీ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగిందని తెలిపారు. టీటీడీ నిధులతో ఆలయంతో పాటు పుష్కరిణిని కూడా 19 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతోందన్నారు. వచ్చే మహాశివరాత్రి నాటికి పనులన్నీ పూర్తి అయ్యేలా కార్యాచరణ చేసుకోవడం జరిగిందని తెలిపారు. పునర్నిర్మాణానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చిన టీటీడీ చైర్మన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. తలకోన విశిష్టతను చాలాసార్లు విన్నానని, ఈ రోజున ప్రత్యక్షంగా చూస్తున్నానని అన్నారు. ఈ ప్రదేశం చాలా చూడచక్కని కొండకొనలు కలిగి చూపులను ఆకట్టుకునేలా ఉందని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైందని, శిథిల వ్యవస్థలో ఉందని ఎమ్మెల్యే నాని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారని, అతని విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుని 18 నుండి 19 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మి. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధేశ్వర స్వామి ఆలయం 15వ శతాబ్దం నాటిదని, ఈ గుడిలో గత పాలకులు ఎందరున్నా కూడా మారుమూల ప్రాంతం అయినందున అభివృద్ధి జరగలేదని అన్నారు. కొంతమంది దాతల సహకారంతో గోపురాలు నిర్మించారని, అయినా కూడా మండలానికి చెందిన ప్రజలు ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని 2018 ఎన్నికల సమయంలో విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తామని మాటిచ్చామని, అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా టీటీడీ దృష్టికి తీసుకువెళ్లామని వారు స్పందించి వెంటనే నేడు ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న మహాశివరాత్రి నాటికి ఆలయ పనులు అన్ని పూర్తవుతాయని తెలిపారు. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోని మనకెంతో ప్రసిద్ధి చెందిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం, తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం చేయడం కోసం ఈరోజు గౌరవ మన టీటీడీ బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకోవడం జరిగింది. టీటీడీ నిధులతో ఇక్కడ టెంపుల్తో పాటు పుష్కరిణి కూడా సుమారుగా 19.5 కోట్లతోటి ఈ ఆలయాన్ని పూర్తిగా
పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. వచ్చే మన సంవత్సరంలోపు ఇది కంప్లీట్ చేసే విధంగా, అదేవిధంగా వచ్చే మనకి మహాశివరాత్రి నాటికి మనము ఇది అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, ప్రజలందరికీ కూడా తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం నిధులు టీటీడీ నుంచి సమకూర్చినందుకు చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, కొండలు కోనలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవటం, ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఈ గుడి 15వ శతాబ్దం ముందు గుడి. ఈ గుడిలో గత పాలకులు ఎందురున్నా కూడా గుడి మారుమూల ప్రాంతం అయ్యేసరికి మనకు జరగకుండా ఉండింది. అయినా కొందరు దాతలు ద్వారా కొన్ని గోపురాలు అవి కూడా కట్టడం జరిగింది. అయినా దీన్ని ఏదైనా చెయ్యాలి అని ఎర్రావారిపల్లి మండలం, చిన్నగొట్టిగల్ మండల వాసుల యొక్క విజ్ఞప్తి ప్రకారం, ప్రజల యొక్క విజ్ఞప్తి ప్రకారం 2018 ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ అడిగితే గెలిచిన వెంటనే చేస్తా ఉన్నాం. గెలిచిన వెంటనే అన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అన్నగారు సీఎం గారితో మాట్లాడి పెద్ద ఆయన గారితో ఇమీడియట్గా శాంక్షన్ చేయటం చాలా సంతోషంగా, ఆయన జీవితకాలం మన చంద్ర నియోజక తరఫున రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. పెన్షన్ల కోసం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరసన చేపట్టడంతో కలెక్టర్ సుమిత్ కుమార్ దివ్యాంగుల వద్ద నుండి వినతులు స్వీకరించి భరోసా కల్పించారు. చిత్తూరు కలెక్టరేట్లోని నూతన సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. అర్జీదారుల సమస్యలను శ్రద్ధగా ఆలకిస్తూ వాటి పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ తగు సూచనలు జారీ చేశారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఆయా తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ మరియు ఫోన్ ద్వారా సమీక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పింఛన్ల కోసం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరసన చేపట్టారు. మేమంతా నిజమైన దివ్యాంగులమేనా అంటూ సదరం సర్టిఫికెట్లో గగ్గోలు పెట్టిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం అన్యాయంగా పింఛన్ల కోత విధించిందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. దివ్యాంగుల వద్ద వినతులు కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్ అర్జీలను స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. 75% వాళ్ళు చెప్పారు కరెక్ట్గానే ఉంది, 25% మాత్రమే చెప్పారు కరెక్ట్ లేదు. ఆ 25% ఏం చెప్పారు కరెక్ట్గా లేదు, అది మళ్ళీ వెరిఫై చేస్తారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి 1 by 1 అప్లికేషన్ ఇవ్వండి, నేను నోట్ డౌన్ చేస్తాను. సపోజ్ ఈ 15 రోజుల్లో మనం వెరిఫికేషన్ కరెక్ట్గా చేయలేకపోతే ప్రభుత్వంకి మళ్ళీ చెప్తాం, ఇంకొక నెల టైం కావాలి, ఇప్పుడు ఆపకూడదు, మళ్ళీ చెప్తాం. ఇక్కడ భయం మీద అక్కర్లేదు, మీరు వస్తున్నారు కలుస్తున్నారు, మన బాధ్యత. ఎవరెవరు అర్హుంది వాళ్ళ పెన్షన్ క్యాన్సిల్ అవ్వకూడదు, అది మన బాధ్యత. తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో పాటు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సిఈఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి సోమవారం సాయంత్రం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్టోబర్ 2న చక్రస్నానమని, రద్దీ నిర్వహణకు రద్దీకి ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని, అలాగే ఆలయంలో, గ్యాలరీల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రతా బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఆలయ కైంకర్యాలు, వాహన సేవలు, ఇంజనీరింగ్ పనులు, వసతి గృహాలు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం, అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా అండ్ సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీటీడీ మరియు ఏపీఎస్ఆర్టీసీ తరపున రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీ, సిఈ సత్యనారాయణ, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం జగదీష్, ఇతర టీటీడీ, పోలీస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోను వెంటనే రద్దు చేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు ఎస్వి యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి విద్యార్థులకి ఏ విధంగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా అన్యాయం చేయడం జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళకి స్వచ్ఛమైన హక్కు ఉంది. ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళి ప్రజా సమస్యలను, విద్యార్థి సమస్యలను, స్టూడెంట్స్ ఉన్నటువంటి సదుపాయాలను అన్నింటినీ పరిరక్షించే హక్కు అన్ని పార్టీలకు ఉంది. దాన్ని ఈరోజు కాలరాస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎవ్వరూ వాళ్ళు చేసే తప్పును చూపించకూడదని చెప్పేసి ఏదైతే స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారో, హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారో, స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేసి మేము పోయినప్పుడు ఈ రోజున ఈ జీవో ఇచ్చి మీరు ఏ మెసేజ్ ఇద్దామనేసి ఈరోజు నేను సూటిగా మన ఎడ్యుకేషన్ అంటే నారా లోకేష్ గారిని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదు, వసతి దీవెన ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం విద్యార్థులకి ఉన్నటువంటి సౌకర్యం నిర్లక్ష్యం వహించడంతో మనంతా గమనించవచ్చు. ఖచ్చితంగా ఈ జీవో పైన మేము పోరాడతాం. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు మా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడు పోరాడుతుంది. ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో చేసినటువంటి జగనన్న చేసినటువంటి నాడు నేడు పనుల్లో ఎంతో అద్భుతంగా కొన్ని వేల స్కూళ్ళు ఈ రోజున అవన్నీ కూడా రీమోడల్ అయ్యి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి ఎక్కడ తీసుకోని విధంగా మేము చేస్తే మీరంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళని మీరు తాకడి పెట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళకి అక్కడ అడ్మిషన్లు రాకుండా కేవలం నారాయణ చైతన్య లాంటి ఈ ప్రైవేట్ కాలేజీలకి మీరంతా తాకడి పెట్టినారు. ఖచ్చితంగా ఈ సమస్య పైన మేము నిరంతరం పోరాడతాం. ఎక్కడ కానీ ఈ జీవోను కానీ వెనక తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాం. తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇలాంటి జీవోను మేము ఇలాంటి మేము ఖచ్చితంగా వీటిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. తిరుమలకు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని హైదరాబాద్ జిల్లా కార్యదర్శి డాక్టర్ సాయి లక్ష్మి డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంలో మహిళలకు శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఆగస్టు 15 నుంచి ఆ పథకాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. దీనిని స్వాగతిస్తున్నామని, అయితే ఇందులో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వంటి బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్నారు. తిరుపతి జిల్లాలో తిరుమలకు ఈ పథకం వర్తించదని, సప్తగిరి బస్సుల్లో వేటిలోనూ ఈ పథకం వర్తించదని చెప్పారు. అయితే గతంలో ఇచ్చిన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రతి మహిళకు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పి ప్రస్తుతం దీనికి కొన్ని ఆంక్షలు విధించడం సరికాదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే మహిళా భక్తులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైదరాబాద్ డిమాండ్ చేసింది. దీనికోసం అన్ని మహిళా సంఘాలను ఏకం చేసి పోరాటానికి నాంది పలుకుతామని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంలో మహిళలకి శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే అమల్లోకి వచ్చిన సందర్భంలో చూసినట్లయితే కొన్ని బస్సులకి అనుమతి కల్పించారు. అందులో పల్లె వెలుగు, అట్లనే అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే మహిళలకి ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తున్నారు. మిగిలిన బస్సుల రేట్లో కూడా సౌకర్యం కల్పించడం లేదు. అంతేకాకుండా తిరుమల బస్సు ఎక్కడ ఎక్కినప్పటికీ ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అనేది కూడా సరైనటువంటిది కాదు. ఎన్నికల సందర్భంలో ఏ విధంగా అయితే ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం కల్పిస్తాము అని చెప్పారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా తిరుమలకి ప్రతిరోజు కూడా వేలాది మంది మహిళలు దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు.
అలాంటిది తిరుమలకి చల్లదు అని చెప్పడం సరైనటువంటిది కాదు. తిరుమలకు కూడా సౌకర్యాన్ని కల్పించాలి, మహిళలకి వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతివారం జరిగే విధంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వర్షాభావం కారణంగా ఫిర్యాదుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి వారం జరిగే విధంగా సోమవారం అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఫిర్యాదుదారులు జిల్లా పోలీస్ కార్యాలయం చేరుకుని అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ వాటిని పరిశీలించి త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఫిర్యాదుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రతి వారం ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కోసం ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు. వర్షం కారణంగా టెంట్ ఏర్పాటు చేయకపోవడంతో అధికారులు ఎస్పీ కార్యాలయం వరండాలోనే ఫిర్యాదుదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీదారుని యొక్క సమస్యను పూర్తిగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు అప్పగించి వీలైనంత తొందరగా పరిష్కరించాలని సూచించారు. సిపిఐ తిరుపతి జిల్లా 2వ మహాసభ తీర్మానంలో భాగంగా ఈ రోజు జిల్లాలోని అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద పేదల భూ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన పిలుపులో భాగంగా చంద్రగిరి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ చంద్రగిరి మండల సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ శివరామ సుబ్బయ్యకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మండల సమితి కార్యదర్శి కామ్రేడ్ శ్రీరాములు మాట్లాడుతూ మండలంలో ఐతేపల్లి, శానంబట్ల, కొంగరవారిపల్లి, తొండవాడ, కొత్తపేట ఇంకా మండలాల్లో పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేసి జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇండ్ల నిర్మాణం చాలా నాసిరకంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ స్వయంగా పరిశీలన చేసి మంత్రి పార్థసారథికి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. కూటమి నేతలు ఇచ్చిన హామీని అమలుపరచండి, నిన్న నిర్మాణం చాలా నాసిరకంగా ఉందని దీనిని పరిశీలన చేయమని జిల్లా అధికారులకు ఆయన పంపడం జరిగింది. అయితే ఇండ్లు చాలా నాసిరకంగా ఉన్నాయని, 1 సెంటులో ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఇవి ఏమాత్రం సరిపోవని కూటమి నేతలు ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 3 సెంట్ల భూమి, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వారికి 2 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా నేటికి చలనం కల్పించడం లేదని, వెంటనే లబ్ధిదారులను గుర్తించి ఫ్లాట్లు అలాట్మెంట్ జరగాలని, ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించి నాణ్యమైన ఇల్లు లబ్ధిదారులకు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే గతంలో మంత్రిగా అరుణ్ కుమారి ఉన్నప్పుడు 70 మంది ఆటో కార్మికులకు, మరో కొంతమంది భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇప్పటికీ కూడా స్థలాలు చూపలేదని, వారికి అతిగతి లేకుండా పోయిందని అన్నారు. కొంతమంది డీకేటీ భూములను డబ్బులు పెట్టి ఆటో భవన నిర్మాణ కార్మికులు కొనుగోలు చేసుకున్న స్థలాలను సైతం జగనన్న కాలనీకి కావాలని అప్పటి ఎమ్మెల్యే తీసుకున్నారని, ఆ సందర్భంగా మీ అందరికీ ఇండ్ల పట్టాలు ఇస్తానని, ఇల్లు కట్టుకోవటానికి రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు తప్ప అది నేటికి అమలు పరచకుండా ఉన్నారని అన్నారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ఫ్లాట్లు సైతం, అందులో నిర్మించుకున్న ఇండ్లు సైతం పోగొట్టుకోవటం జరిగింది తప్ప వారికి న్యాయం జరగలేదని, వారికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా 2వ మహాసభలో అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలలో భాగంగానే ఈ నెల 18వ తారీఖు అనగా ఈ రోజు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద జగనన్న ఇళ్ల స్థలాలు పట్టాలు వెంటనే ఇవ్వాలి అని చెప్పినని, ఏదైతే కూటమి నేతలు హామీ ఇచ్చారో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, అర్బన్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్లకు 2 సెంట్ల పట్టాలు ఇస్తామన్న హామీ 14 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వాలని, జగనన్న కాలనీలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలు ఇవ్వాలి. రోడ్లు, లైట్లు, ఇంటి పనులు, కరెంటు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈ రోజు చంద్రగిరి మండల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ చంద్రగిరి మండలంలో అనేక వేల పట్టాలు, అనేక వేల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఆ ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఏదైతే కూటమి నేతలు ఇచ్చారో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ చంద్రగిరి మండలం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
కొంగరవాలపల్లి కానివ్వండి, తొండవాడ కానివ్వండి, ఈ యొక్క ప్రాంతాల్లో ముంగిలిపట్టు ఈ ప్రాంతాల్లో జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టారు. కాబట్టి వాటన్నింటినీ పూర్తి చేయాలి. ఏదైతే కూటమి నేతలు ఇచ్చారో అర్బన్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి 3 సెంట్ల భూమి, గతంలో 1.5 సెంటు భూమి ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా అంటే ఒక ప్లాట్ ఒక స్థలం ఉండేటువంటి వాళ్లకు 2 స్థలాలు కేటాయించాలి. ఆ రకమైనటువంటి ఆల్టర్ చేసి ఇళ్ల స్థలాలు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం పైన ఎంఆర్ఓ గారు ప్రభుత్వానికి తెలియజేసి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ కోరుతా ఉంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం కాబంకం పంచాయతీలోని రామిరెడ్డిపాలెం గిరిజన కాలనీలో ఇళ్ల స్థలాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు తదితర మౌలిక అంశాలు పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వరదయ్యపాలెం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా పోరాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మండల తహసీల్దార్ కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామిరెడ్డిపాలెం గిరిజన కాలనీలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చిన్నిరాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా అనేక మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైనా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ గిరిజనుల సమస్యలు పరిష్కరించకపోవడం చాలా దారుణమని, ఒకవైపున రాజకీయ ప్రజాప్రతినిధులు ఇంకోవైపున కార్యవర్గం అధికారులు మానవత్వంతో వ్యవహరించకుండా, దేశభక్తి లేకుండా, మనిషిని మనిషిగా గుర్తించకుండా వ్యవహరించడం వల్లే ఇంకా మౌలిక సదుపాయాలు పరిష్కారం కాకుండా ఉన్నాయని, ఇది అధికారులు ప్రజాప్రతినిధులు గుర్తించాలని, లేకుంటే రాబోయే కాలంలో ప్రజల వద్ద నుండి తీవ్రమైన వ్యతిరేకతను చవిచూస్తారని ఆయన అధికారులను ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, దళితులు, పేదవాళ్లు, చదువు లేనటువంటి మన దేశంలో మన పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళ మౌలిక సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ అధికారులు కానీ లేకపోతే ఈ రాజకీయ నాయకులు కానీ పూనుకోవడం లేదు. అధికారులు కూడా ఏమంటే జీతాలు ఇస్తే చాలు మేము హాయిగా ఉంటామని అనుకుంటున్నారు. ఇదేంటంటే ఒక కొమ్మ మీద కూర్చొని కొమ్మని అనుకున్నట్టే కింద పడేదానికి. ఇదంతా మన భారతదేశంలో పౌరులము, మనమంతా ఆంధ్రదేశంలో ఉండాము, మనమంతా తెలుగు వాళ్ళము, మనమే కాదు మన ప్రజలందరూ కూడా బాగుండాలి. అందువల్ల మనం పని చేయాలి. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఎవరు అర్హులో వాళ్ళందరికీ ఏమేమి జరగాలనో వాళ్ళందరికీ అది ఇవ్వాలి అనేటువంటి చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు కనబడడం లే. అందువల్ల ఈ దేశం నాశనం అయిపోతా ఉంది. IAS, IPS అధికారులు చదువుతా ఉన్నారు. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి చదివేసి ఎవడు ముఖ్యమంత్రి అయితే వాడు చెప్పిన దగ్గర సంతకాలు పెట్టేసి జైల్లో పోయి కూర్చుంటున్నారు. అంటే వాళ్ళు కనీసం కార్యనిర్వాహక వర్గం ఈ అధికారులు కానీ శుద్ధంగా పనిచేస్తే ఈ దేశము, ఈ గ్రామాలు ఎవరు కానీ పేదవాళ్ళు ఇబ్బందులు లేకుండా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మేము ఇవాళ రామిరెడ్డిపాలెం గిరిజనులకు ఉన్న సమస్యలన్నీ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తాము. అవన్నీ కూడా ఆయన ఏ పద్ధతిలో పరిష్కారం చేస్తాడో చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముగ్గురు దారి దోపిడీ దొంగలను అరెస్టు చేసి వివిధ నేరాలకు సంబంధించిన సుమారు 2 లక్షల విలువ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్ వెల్లడించారు. నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలలుగా మోటార్ సైకిల్లో ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను టార్గెట్ చేసి వారిని అడ్డగించి వారి వద్ద నగదు, మొబైల్ ఫోన్లు బలవంతంగా తీసుకుని నగదు ఇవ్వకపోతే వారిని దాడి చేసి గాయం చేసిన సంఘటనపైన నగిరి పోలీస్ స్టేషన్ 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనను నిలుపుదల చేయడంతో పాటు నేరం చేసిన వారిని పట్టుకోవడం కోసం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు నగిరి సబ్ డివిజన్ అధికారి సయ్యద్ మహమ్మద్ అజీర్ స్వీయ పర్యవేక్షణను నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్ మరియు సిబ్బందితో వివిధ బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు నగిరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ కి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్తో పాటు నగిరి ఎస్ఐ విజయ్ నాయక్, ట్రైనీ ఎస్ఐ మారెప్ప మరియు సిబ్బందితో పాటు బృందాలుగా ఏర్పడి నగిరి తిరుత్తని మెయిన్ రోడ్డు కీలపట్టు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద మోటార్ సైకిల్పై వస్తున్న 3 వ్యక్తులను పట్టుకుని విచారించగా వారిలో పాత నేరస్తుడు అయిన నగిరి కాలనీకి చెందిన సతీష్ మరియు అతని స్నేహితులు, వేలావడికి చెందిన శంకర్, అజిత్, కరకంటాపురం కాలనీకి చెందిన విజయ్గా గుర్తించడం జరిగింది. విచారణలో భాగంగా నగిరి కాలనీకి చెందిన సతీష్ అతని స్నేహితులతో కలిసి ఒక ముఠాలాగా ఏర్పడి ఈ నేరాలను చేస్తున్నట్లు మరియు ఒక్కో నేరానికి స్నేహితులను మార్చి నేరాలు చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. వీరి వద్ద నుండి 1,37,570 రూపాయల నగదు, 2 లక్షల రూపాయలు విలువ చేసే ఒక మోటార్ సైకిల్, 3,60,000 రూపాయలు విలువ చేసే ఒక ల్యాప్టాప్, ఫ్యాన్ మరియు గ్యాస్ సిలిండర్ మరియు ఒక నోకియా మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ సుమారు 2 లక్షలుగా ఉంటుందని గుర్తించారు.
ఈ ముద్దాలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన నగిరి ఎస్ఐ విజయ్ నాయక్, ట్రైనీ ఎస్ఐ మారెప్ప మరియు సిబ్బంది లోకనాథం, ఇంద్రకుమార్, గజేంద్ర, సురేష్ తదితరులను ఎస్పీ అభినందించారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలల నుంచి కొన్ని అఫెన్సెస్ అంటే దారి దోపిడీలు జరగడము, ఎవరైనా ఒక 60 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు మోటార్ సైకిల్లో ఒంటరిగా పోతారంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, అదేవిధంగా లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేసి కొట్టి బెదిరించి డబ్బులు తీసుకోవడం జరిగింది. వాటి మీద నగరి పోలీస్ స్టేషన్లో 3 కేసులు రిజిస్టర్ చేశాము. ఈ కేసు డిటెక్షన్లో భాగంగా మన చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా నగర డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కొన్ని టీమ్స్గా ఫామ్ చేసి దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మాకు రాబడినటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఇందులో మెయిన్ మనకు 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి మాకు తెలిసింది. అది మేము ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ మీద డౌట్ ఉండడంతో వాళ్ళని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గర కీలపట్టు దగ్గర వాళ్ళని అదుపులో చేసుకోవడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సీఎం చంద్రబాబు సోదరి హైమావతి, ప్రభుత్వ విప్ ఆంజనేయులు, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్, ప్రముఖ నటుడు గౌతమ్ రాజు తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఆర్జీఓ ఆఫీస్ ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టిన సిపిఐ. తిరుపతి జిల్లాలో మద్యం బార్ల లైసెన్సుల కోసం ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వెల్లడించిన ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో బంగారు కుటుంబాలకు వైద్యులు అందరూ మార్గదర్శకులు కావాలి. వైద్యులకు పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న నేపథ్యంలో అన్నమయ్య భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీఓ శ్యామలారావు. రద్దీ నిర్వహణకు రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.